ఈ సమయమందు పాపం, దాని యొక్క పుట్టుక, దాని యొక్క పర్యావసానం గూర్చి తెలుసుకుందాం. హవ్వ, ఆదాములు ఏదెను తోటలో మంచి చెడ్డలను తెలిపే నిషిద్ధ ఫలాలను తినడంతో పాపం అనేది ఆరంభమైందని ఆదికాండం చెబుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. క్రైస్తవులు పాత నిబంధన అని పిలిచే యూదు లేఖనాలు పాపాన్ని అనేక రీతులుగా వర్ణించాయి. అవి ఒక్కొక్కటిగా ఈ సమయమందు తెలుసుకుందాం. మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం, దేవుని అభిష్టానికి భిన్నంగా జీవించడం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం, 32వ అధ్యాయం 31 నుంచి 34 వచనములు. ఇతర దేవుళ్లను పూజిస్తూ దేవునికి వీపు చూపడం కూడా పాపమే. యెహెజ్కేలు 44వ అధ్యాయం 10వ వచనం. దేవుణ్ణి వ్యతిరేకించడం, ఆయనపై తిరుగుబాటు చేయడం కూడా పాపమే. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి 24 వరకు, 29 నుంచి 37 వచనములు. తద్వారా దేవునితో ఉన్న సత్సంబంధం దెబ్బ తింటుంది. పరుల పట్ల బలాత్కారం ప్రదర్శించడం. ఆదికాండం 6వ అధ్యాయం 10 నుండి 12 వచనములు. లేక రహస్యంగా ఇతరులకు హాని చేయడం కూడా పాపమే. కీర్తనల గ్రంథం 64వ కీర్తన 1 నుండి 6 వచనములు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం సరైన బలులు అర్పించకపోవడం కూడా పాపమే. తత్ఫలితంగా ప్రజలు దేవుని సన్నిధిలో కనిపించే అర్హతను కోల్పోతారు. లేవియాకాండం 4-5 అధ్యాయాలు, సంఖ్యాకాండం 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు. పాపులు తమ పాపాలను బట్టి అతిశయిస్తుంటారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఈ అతిశయం మానవుని దుష్ట హృదయంలో నుంచి పుడుతుందని ప్రవక్తలు గ్రహించారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9 నుంచి 11 వచనములు. దేవునికి మహిమాస్పదంగా జీవించకపోవడం, ఆయన మహిమను మన జీవితాల్లో ప్రతిబింబించకపోవడం కూడా పాపమే. మానవులు దేవుని మహిమకు ప్రతిబింబాలు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో వారిని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. కీర్తనలు 8వ అధ్యాయము 3 నుండి 8 వచనములు. ధర్మశాస్త్రాన్ని పాటించని వారిని, దేవుని అభిష్టం మేరకు ఇతరులను ప్రేమించని వారిని పౌలు పాపులు అన్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో. ఒకరు పాపం చేస్తే దాని ప్రభావం అనేక మంది మీద పడుతుంది. ఉదాహరణకు, ఒక కుటుంబ యజమాని చేసిన పాపం అతని కుటుంబానికంతటికి శిక్షను కొని తెచ్చింది. యెహోషువ 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 21-22 వచనములు. దేవుడు దుష్టులను శిక్షిస్తాడు. పాపానికి అంతిమ పర్యావసానం మరణం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. లేవియాకాండం 24వ అధ్యాయం 10 నుంచి 17 వచనములు. ఈ అవగాహనకు భిన్నంగా క్రొత్త నిబంధన గ్రంథం ఒక నూతన సందేశాన్ని ఇస్తుంది. నరులందరూ ఆదాము సంతానం. మరణానికి హేతువైన పాపానికి వారు వారసులు. అయితే యేసు తెచ్చిన పాప క్షమాపణ వలన నూతన జీవం సాధ్యమవుతుంది. 1 కొరింథీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22-23 వచనములు. ఈ నూతన జీవం ద్వారా పునరుద్ధానం ప్రాప్తిస్తుంది. యేసు మరణం ద్వారా దేవుడు పాపం ప్రభావాన్ని రూపుమాపాడు.
అందరి పాపాల నిమిత్తం యేసు శ్రమపడ్డాడు. మొదటి కొరింథీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. 2వ కొరింథీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. పాప క్షమాపణ కొరకు ఆయన బలి అయ్యాడు. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25-26 వచనములు. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయం 25-28 వచనములు. మన పాపాల శిక్షను ఆయన భరించాడు, తత్ఫలితం దేవుడు మానవులతో నూతన ఒడంబడిక చేశాడు. దీనిలో భాగమే నిత్య జీవం. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. బదులుగా దేవుని నూతన ప్రజ ఇక పాపానికి దాసులు కారు, వారు దేవునికి మాత్రమే దాసులు కాగలుగుతారు. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20-22 వచనములను చూస్తే అర్థమవుతుంది.